హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో స్పెసిఫికేషన్స్ గురించి నేర్చుకుందాం. స్పెసిఫికేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఈ స్పెసిఫికేషన్స్ అనేది ఆబ్జెక్టివ్స్‌లో ఒక భాగం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. స్పెసిఫికేషన్స్ కన్నా ఆబ్జెక్టివ్స్ అనేవి పెద్దవి. అందుకే ఇది సబ్సెట్, ఈ సూపర్ సెట్ అని గుర్తుపెట్టుకోండి. ద లెర్నింగ్ అవుట్‌కమ్స్ మెజరబుల్ అండ్ అబ్జర్వబుల్ బిహేవియర్స్ చేంజెస్ ఇన్ ద స్టూడెంట్స్ ఆర్ కాల్డ్ స్పెసిఫికేషన్స్. మనం ఎప్పటినుండో లెర్నింగ్ అంటే ఏంటిది? చేంజింగ్ ఇన్ బిహేవియర్ ఆఫ్ చైల్డ్ అనుకున్నాం గదా! ఆ చైల్డ్‌లో వచ్చినటువంటి బిహేవియరల్ చేంజెస్‌ని మనం మెజరబుల్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఆల్సో మెజరబుల్ చేయొచ్చు. దట్ టైప్ ఆఫ్ చేంజెస్‌ని మనం ఏమంటామంటే స్పెసిఫికేషన్స్. ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 45 మినిట్స్ ఆఫ్ టీచింగ్ వి కెన్ అబ్జర్వ్ సమ్ బిహేవియరల్ చేంజెస్ ఇన్ ద స్టూడెంట్స్. దట్ అబ్జర్వేషన్స్ ఆర్ కాల్డ్ స్పెసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్‌ని తీసుకుందాం అనుకో. ఏముంటది? సీపీయూ ఉంటది. దీనికి మనం ఏం చేస్తాం? సమ్ ఇన్‌పుట్ ఇస్తాం. ఇన్‌పుట్ నుండి ఇక్కడ ఏం చేస్తది? ఇది బ్రెయిన్ లాగా పనిచేస్తది. కంప్యూటర్‌కి బ్రెయిన్ ఏంటంటే సీపీయూ. ఇక్కడ ప్రాసెస్ చేసేసి మనకి అవుట్‌పుట్ అని వస్తది. అవునా? ఇన్‌పుట్ నుండి సమ్ ప్రాసెస్ జరిగి అవుట్‌పుట్ వస్తది. అంటే మనం క్లాస్ రూమ్‌లో పిల్లవాడికి 45 మినిట్స్ మనం టీచ్ చేసిన తర్వాత తనలో కొంచెం బిహేవియరల్ చేంజెస్ వస్తది. దట్ బిహేవియరల్ చేంజెస్ ఆర్ కాల్డ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ కూడా మనం కంప్యూటర్‌కి ఒక ఇన్‌పుట్‌ని ఇచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసి మనకిచ్చే అవుట్‌పుట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం సింపుల్‌గా స్పెసిఫికేషన్స్ అని అనొచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్. మరి వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే స్పెసిఫికేషన్స్ ఆర్ స్టూడెంట్స్ రెస్పాన్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్. మనం క్లాస్ రూమ్ టీచ్ చేసిన తర్వాత పిల్లవాడి నుండి వచ్చేటువంటి ప్రతిస్పందనని మనం స్పెసిఫికేషన్స్‌గా అనుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్ స్టేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ వర్డ్స్. అంటే మనం టీచ్ చేసిన తర్వాత పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ చెప్తే పిల్లవాడు సంఖ్యల్ని గుర్తించగలిగాడు. పెద్ద సంఖ్యల్ని గుర్తించగలిగాడు. అసెండింగ్ ఆర్డర్‌లో రాయగలిగాడు. డిసెండింగ్ ఆర్డర్‌లో రాయగలిగాడు. రాసాడు. రాయగలిగాడు కాదు రాసాడు. ఇటువంటియన్నీ గూడా యాక్షన్ వర్డ్స్ కిందకొస్తాయి. అవన్నీ గూడా స్పెసిఫికేషన్స్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్. పిల్లవాడు దానిని రికగ్నైజేషన్ ఉన్నాయనుకో. పిల్లవాడు ఇచ్చిన నంబర్‌లో పెద్ద సంఖ్యని గుర్తించాడు. దాన్ని మళ్ళీ తిరిగి చెప్పాడు. అటువంటివన్నమాట. అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్ మెజరబుల్ అండ్ అబ్జర్వబుల్. ఈ స్పెసిఫికేషన్స్‌ని మనం కొలవచ్చు అండ్ ఆల్సో వాటిని అబ్జర్వ్ కూడా చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ ఆర్ అటైనబుల్ వితిన్ అలాటెడ్ టైమ్. ఇచ్చిన టైంలో స్పెసిఫికేషన్స్‌ని మనం సాధించవచ్చు. ఒక 45 మినిట్స్ క్లాస్ తీసుకున్న తర్వాత ఈ 45 మినిట్స్ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్‌కి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ అంతా మనం నుండి రాబట్టగలిగితే గనక ఆ లెసన్‌కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ మనం సాధించినట్టే. బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్స్ టీచర్ కెన్ సెలెక్ట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎవాల్యుయేషన్ టూల్స్. ఇప్పుడు మనం వాళ్ళ రెస్పాన్సెస్‌ని బట్టి మనం ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి ఎవాల్యుయేషన్ టూల్స్‌ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే సెలెక్ట్ చేసుకోవడం. ఎటువంటి టూల్స్ చేసి పిల్లవాడిలో మనం ఆ చేంజెస్ అనేది మెజర్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. అండ్ ద ఆబ్జెక్టివ్స్ కెన్ బి క్లాసిఫైజ్డ్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫికేషన్. ఈ స్పెసిఫికేషన్స్‌ని బేస్ చేసుకొని మనకు ఆబ్జెక్టివ్స్ అనేవి క్లాసిఫై చేయబడతాయి. ఇక్కడ ఇంతకుముందు మనం కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమెట్రిక్ డొమైన్‌కి సంబంధించి ఇక్కడ 6, ఇక్కడ 5 ఆబ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నాం కదా! వాటి గురించి మనం చాలా బ్రీఫ్‌గా నేర్చుకోవాలి. ముందు నాలెడ్జ్ అనే టాపిక్ వచ్చినప్పుడు మనకి ఏమేమి విషయాలు తెలవాలో చూడండి. ఇట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ హయ్యర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్ అన్నింటికి బేస్ ఏంటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటిది? నోయింగ్ సంథింగ్ అబౌట్ టర్మ్స్. దేని గురించైనా తెలుసుకోవడం. లైక్ ఫార్ములాస్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, థీరమ్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ ఇవన్నిటి గురించి సింబల్స్, నొటేషన్స్ గురించి తెలుసుకోవడాన్నే మనం ఏమంటామంటే నాలెడ్జ్. ఆఫ్టర్ గెట్టింగ్ ద నాలెడ్జ్ స్టూడెంట్ కెన్ డెవలప్ 2 ఎబిలిటీస్. నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? 2 ఎబిలిటీస్ అయితే వాళ్ళలో డెవలప్ అయితాయి. ఒకటేంటంటే రీకాల్, సెకండ్ వన్ ఏంటంటే రికగ్నైజేషన్. ఇప్పుడు తెలుసుకున్న నాలెడ్జ్‌ని మళ్ళీ రీకాల్ చేసుకుంటారు. అంటే పునరుత్పత్తి. అంటే మళ్ళీ దీన్ని ఏమంటారు తెలుగులో? మళ్ళీ రీకాల్ చేసుకుంటారు. రివిజన్ లాగా చేసుకుంటాడు. చేసుకొని తర్వాత ఏం చేస్తాడు? దాన్ని సందర్భం వచ్చినప్పుడు రికగ్నైజ్ చేస్తాడు. సో, రీకాల్ ఇంకా రికగ్నైజేషన్ అని కీవర్డ్స్. ఎందులో నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్‌లో కీవర్డ్స్ అని ఏంటంటే మనకి రీకాల్ అండ్ రికగ్నైజేషన్ అనేవి గుర్తు రావాలి. ఈ రీకాల్ ఎప్పుడు చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినప్పుడు. అదే ఇక్కడ
ఇప్పుడు చూడు, రీకాల్ ఈస్ ద మెంటల్ ప్రాసెస్. మోస్ట్ ఆఫ్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఆర్ యూజ్ఫుల్ టు ద టెస్ట్ ద రీకాల్ ఎబిలిటీ. గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం, రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడం. ఎట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చిందనుకో రికగ్నైజ్ చేయాలి. అందుకే మనం ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివినప్పుడు చదివి వదిలేస్తాం. ఎందుకంటే మనం ఒక 2-3 సార్లు చదివినాం అనుకో గుర్తుంటుంది. అంటే దాన్ని అక్కడ రీకాల్ చేసుకొని రాయాల్సిన దానికి దీనికి ఎక్కువ మెమరీ అవసరం. కానీ రికగ్నైజేషన్కి కంపేర్ టు రీకాల్ తక్కువ మెమరీ అవసరం ఉంటుంది. కాబట్టి రికగ్నైజేషన్ అంటే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా. ఇఫ్ ద క్వశ్చన్స్ ఫార్మ్డ్ విత్ వాట్, వెన్, హూ, డిఫైన్ ఆర్ యూస్ఫుల్ టు టెస్ట్ ద నాలెడ్జ్. ఇవన్నీ కూడా నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మరి ఏమేమి కీవర్డ్స్ ఉంటాయంటే వాట్, వెన్, హూ, డిఫైన్ సంథింగ్ అని అన్నప్పుడు ఇవన్నీ కూడా మన నాలెడ్జ్ని టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్. మనం చదివి ఉంటేనే మనకు తెలుస్తుంది అని, లేకపోతే మనకు తెలియదు కదా. చదవాలి అంటే అది నాలెడ్జ్ కిందికి వస్తుంది. ఓకేనా. సంథింగ్ దేని గురించి అని ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని నాలెడ్జ్ అనొచ్చు. ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్, ఇందులో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. దానిలో ఏం ఆబ్జెక్టివ్ ఉంది అన్నప్పుడు నాలెడ్జ్ అనే ఆబ్జెక్టివ్ ఉంది. అది ఏం స్పెసిఫికేషన్ యూజ్ చేసిరంటే రీకాల్. అట్లా రామానుజన్ నెంబర్ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆప్షన్స్ ఇచ్చిన అనుకోని, ఇట్లా ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ వాట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇది ఒక ఆబ్జెక్టివ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏం ఆబ్జెక్టివ్? నాలెడ్జ్. ఇందులో చేసినటువంటి స్పెసిఫికేషన్ ఏం యూజ్ చేసినాం? రికగ్నైజ్ చేసినాం. అంటే ఈ 4 నెంబర్లో ఏది రామానుజన్ నెంబరో మనం గుర్తిస్తున్నాం. అందుకే ఇందులో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ అన్నప్పుడు రికగ్నైజేషన్ అని పెట్టాలి, అండ్ ఆబ్జెక్టివ్ అన్నప్పుడు నాలెడ్జ్ అని పెట్టాలి. ఓకేనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ డాష్ అని రాసినాం అనుకో, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటిది? నాలెడ్జ్. ఎందుకంటే ఇది ఒక ఫార్ములాని మనం తెలుసుకున్నాం అంటే నాలెడ్జ్. మరి ఇక్కడ ఏం స్పెసిఫికేషన్ యూజ్ అయింది? ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చింది కాబట్టి రీకాల్ చేసుకొని దానికి ఆన్సర్ a/m+ అని మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది నాలెడ్జ్కి సంబంధించి రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.